చేయక్కర్లేదు. ప్రపంచాన్ని ఎవరూ పోగొట్టలేదు. బ్రహ్మదేవుడికి కూడా ప్రపంచాన్ని పోగొట్టలేడు. ఎందువల్ల? ఉంటే కదా పోవడానికి. బాగుంటే కదండి చెప్పడానికి. ఎవరు చెప్పలేరు. అది అజాత శత్రువు. మరి పాము ఎలా చచ్చిపోతుంది? తాడు కోసం తెలిస్తే పామే లేకుండా పోతుంది. అది భ్రాంతిని తెలుస్తుంది. అది ప్రపంచం కూడా అంతే. ఏవ ఇతి త్రిధాదేహి వ్యవస్థిత ఇది ఉచ్యతే. ఈ రకంగా ఈ దేహంలో మూడు జాగ్రత్త, మేలుకున్నప్పుడు జాగ్రత్త అని, అలాగే ఇంద్రియాలు చూపించినప్పుడు జాగ్రత్త అని, అంతఃకరణలో వాసనారూపకంగా కలిగే స్వప్నమని, హృదయంలో రెండు వదిలిపెట్టే హృదయంలో సుప్తుడై ఉన్నప్పుడు సుషుప్తి అని, ప్రాజ్ఞుడని చెప్పబడింది. ప్రాజ్ఞుడే ఈ స్వప్నానికి, జాగ్రత్తకి ఆయనే కారణభూతుడు అనేది దేహాభిమాన దృష్ట్యా ముందు సాధకుడిని తీసుకొచ్చి చెప్పింది. విశ్వోహి స్థూలభుకు నిత్యం తేజస ప్రవిభక్తభుకు ఆనందభుక్ తథా ప్రాజ్ఞస్థిత నిబోధత. ఇక్కడ విశ్వోహి స్థూలభుకు. విశ్వడు అంటే ఏమిటి? నిత్యం స్థూలభుకు, స్థూలమైన వాటిని అనుభవించేవాడు. స్థూలమైన వాటిని ఏమిటంటే జాగ్రత్త అవస్థ అంతటి కూడా స్థూలమని చెప్పింది కదా ఆరోప దృష్ట్యా. స్వప్నంలో అక్కడ స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది. అక్కడ స్థూలం ఉందే కాబట్టి ఏం చెప్పింది అక్కడ శృతి? 19 ముఖాలని చెప్పింది. అక్కడ సూక్ష్మ బుక్కే అంటే 19 ముఖాలు ఎందుకు? అక్కడ ముఖాలతో పనే ఉంది, పని లేదు కదా. అందువల్ల ముఖాలు చెప్పిందంటే అక్కడ స్థూల బుక్ ఉంది. కానీ వ్యవహారికంగా అది లోపల జరిగే వాసనామయము, ఇది బయట జరిగే నిజము అని అనుకుంటాం. కాబట్టి ఆ దృష్టితో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు చెప్పిన పాఠాన్ని. అక్కడ స్థూల బుక్కు, విశ్వడు స్థూల బుక్కు బాహ్యంగా చూపిస్తాడు. తేజసుడు ప్రవివిక్త బుక్కు. తేజసుడు ప్రవివిక్త బుక్ అంటే సూక్ష్మంగా అనిపిస్తాడు, వాసనామయంగా అనిపిస్తాడు. ఆనంద బుక్కు తథ ప్రాజ్ఞ. ప్రాజ్ఞుడు ఆనంద బుక్కు, ఆనందాన్నే అనుభవిస్తాడు. అక్కడ స్థూలమైన బుక్కు, ఇంద్రియాలు లేవు. అక్కడ సూక్ష్మమైన బుక్కు, అంతఃకరణ లేదు. రెండు లేనప్పుడు అనిపిస్తాడండి? కేవలం ఆనందాన్ని అనిపిస్తాడు అని అర్థం. ఆనందమే ఆయనకి బుక్కు, ఆనందమయుడు. తిదా భోగం నిబోధత. ఈ రకంగా ఈ మూడింటిని తెలుసుకోండి అని. ఈ రెండు కలిపి మూడో దాంట్లో భాష్యం ఉంది, చెప్తాను. స్థూలం పర్యతే విశ్వం పరివిక్తం తు తేజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞా త్రిదా తృప్తిం నిబోధత. స్థూలం తర్పయతే విశ్వం, అంతే కదా. స్థూలం తర్పయతే, స్థూల విషయాన్ని విష్ణుడు ఆనందంతో అనుభవిస్తాడు. తృప్తి అంటే ఆనందం కదా. స్థూల విషయాన్ని విష్ణుడు ఆనందముగా అనుభవిస్తాడు. అలాగే ప్రవివిక్తు తేజసం, సూక్ష్మ విషయాన్ని అన్నింటినీ కూడా ఆనందంతో తేజసుడు ఆనందంగా అనుభవిస్తాడు, తృప్తిగా అనుభవిస్తాడు. తృప్తి అంటే ఏంటి? అదే ఆనందం కదా, తృప్తిగా అనిపిస్తాడు. ఆనందశ్చ తథా ప్రాజ్ఞ. కేవల ఆనందము ప్రాజ్ఞుడికి ఆనందంగా అనిపిస్తాడు. కేవల ఆనందము ప్రాజ్ఞుడు ఆనందంగా అనిపిస్తాడు. ఈ రకంగా త్రిధా తృప్తిం నిబోధత. ఇక్కడ ఈ రకంగా తృప్తి మూడు రకాలుగా, అంటే తృప్తి అంటే అనుభవం, ఆనందం. అలాంటి తృప్తి అనేది ఏదైతే ఉన్నదో, ఆ ఆనందం అనేది ఏదైతే ఉన్నదో, ఆనందం మూడు విధాలుగా ఈ రకంగా ఉండును అని తెలుసుకో అని చెప్పారు. అదేనండి, లోకల్ ఏం లేదు. త్రిషు ధామసు యద్భోజ్యం
భోక్తాయశ్చ ప్రకీర్తితః వేదైతదు ఉభయం యస్తు స భుంజానో న లిప్యతే. త్రిషు ధామసు యద్భోజ్యం అంటే ఏదైతే త్రిషు ధామసు అంటే 3 ధామాలు 3 స్థానాలు, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. స్థానం అంటే అవస్థ. 3 అవస్థలు యందు ఏదైతే భోజ్యం అనుభవించవలసి ఉందో భోక్తాయశ్చ ప్రకీర్తితః, ఇక్కడ వాటిని అనుభవించేవాడు ఎవరైతే ఉన్నారో అనుభవించేవాడు విశ్వాది పేర్లతో ఈ రకంగా పిలువబడుతున్నాడు. ఏమని? భోక్త అని. భోక్త అని మనం ఎప్పుడు అంటాము? ప్రతినాడు అందరూ భోక్తలమే. అందులో తేజస్సులు ఆ రకంగా ఆనంద భోక్తలు కదా. ఆ 3 ధామాల్లో ఆయా దాన్ని భూమించేటప్పుడు వాడిని భోక్త అంటారు. అప్పుడు ఆనందం ఏమైంది? భోజ్యమైంది. అది భోజ్యమైంది, ఇది భోక్త అయింది అని. వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే. ఎవడు ఈ భోజ్యము, ఈ భోక్తృత్వము, ఈ రెండింటినీ తెలుసుకుంటున్నాడో వాడు ఎవడైతే రెండింటినీ తెలుసుకుంటున్నాడో వాడు ఈ ఆనందం అనే అనుభవిస్తున్నాడు కదా భోజ్యం, ఆ రెండింటికి వాడు అంటాడు అని, వాటి చేత అంటాడు. అంటులేనివాడు, రెండింటికి అంటులేనివాడు. అర్థమైందా? దానికి అర్థం చెప్తాను. త్రిషు ధామసు జాగ్రత్తాదిషు స్థూల ప్రవివ్యక్త ఆనందాఖ్యం భోజ్యం ఏకం త్రిధాభూతం. త్రిషు ధామసు 3 అవస్థలయందు అంటే ఏమిటి? జాగ్రత్తాదిషు స్థూల ప్రవివ్యక్త ఆనందాఖ్యం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థయందు, జాగ్రత్త అవస్థ యందు స్థూల బుక్కు, అలాగే స్వప్నావస్థ యందు ప్రవివిక్త బుక్కు, సూక్ష్మ బుక్కు, అలాగే సుషుప్తి యందు ఆనంద బుక్కు అనే 3 పేర్లుగా ఏవైతే ఉన్నాయో ఆ 3 ఒక్కటే. భోజ్యం ఏకం త్రిధా భూతం. ఇది స్థూల ప్రవివిక్త ఆనందం అనే భోజ్యము ఏకమై 3 విధములుగా ఉన్నది. ఈ భోజ్యము కూడా ఏకమై 3 విధాలుగా ఉన్నది లేదా? విషయం ఉన్నప్పుడు అది భోజ్యం. భోజ్యం అంటే ఇక్కడ ఆనందం అని చెప్పాడు కదా. అక్కడ విషయంతో ఆనందం, ఇక్కడ వాసనతో ఆనందం, అక్కడ కేవల ఆనందం. అందులో ఆనందం అనేది 3టికి ఒకటే ఉన్నది అని అర్థం. విశ్వతేజసా ప్రాజ్ఞాక్షో భోక్త ఏకః సోహం ఇత్యేకత్వేన ప్రతిసంధానాత్ ద్రష్టత్వా విశేషాశ్చ యశ్చ విశ్వతేజస ప్రాజ్ఞాఖ్యో భోక్తైకః. ఎవడైతే ఈ విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు అనబడే పేర్లతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి పేర్లు కలిగి ఉన్నవాడు భోక్త ఒక్కడే. మొత్తానికి తాత్పర్యము ఆనందము ఒకటే. ముగ్గురికి ఆనందం ఒకటే అని అర్థం. ఏ రకంగా? సోహం ఇది ఏకత్వేన, అతడే నేను అని కదా. ఏ రకంగా ఆనందం ఒక్కటని చెప్తున్నామంటే అతడే నేను. ఏ ప్రాజ్ఞుడైతే ఉన్నాడో ఆ ప్రాజ్ఞుడే తేజస్సుడు, ఆ ప్రాజ్ఞుడే విశ్వడు కదా. బాహ్యమైన బుక్కు ఉన్నప్పుడు వాడు విశ్వడు కదా. ఎవరు? ఈ ప్రాజ్ఞుడు, ఈ ఆత్మయే. అలాగే వాసనారూపమైన బుక్కు ఉన్నప్పుడు వాడు తేజస్సుడు, ఈ ఆత్మయే. సుషుప్తి అని అక్కడ ఆ సుషుప్తి రూపమైన బుక్కు ఉన్నప్పుడు వాడు ప్రాజ్ఞుడు కదా. అందువల్ల ఈ రకంగా అతడే నేను, అదే నేను. కలలో నిద్రపోతున్న నేనే కళను చూశాను, మేలుకున్న నేనే కళని చూస్తున్నాను, నిద్రని చూస్తున్నాను. అంటే నేనే అతడని కదా అర్థము. నేనే కళని చూస్తున్నాను, నిద్రపోతున్నాను అంటే నేనే అతడని కదా అర్థము. అతడే నేనని
ఏదైతే ఏకత్వ బుద్ధి చేత ఏకత్వ బుద్ధి చేత ఎందువల్లంటే ప్రతిసంధానాత్ ద్రష్టత్వ విశేషాశ్చ. ఇక్కడ ఎందుకంటే సాక్షిగా అతడు ద్రష్ట అయి ఉండడం చేత, ద్రష్ట అంటే సాక్షి, సాక్షిగా ద్రష్టృత్వాన్ని వహించడం చేత అట్టి దర్శనాన్ని బట్టి విశేషాశ్చ అవిశేషాశ్చ ప్రకీర్తిత, ఎటువంటి విశేషము లేకపోవడం చేత ఈ రకంగా చెప్పబడింది కదా. విశేషములు ఎక్కడున్నాయి? భోజ్యములో ఉన్నాయి కదా. అక్కడ అభిమానం కలిగినప్పుడు భోక్తలో ఉన్నాయి కదా, భోక్తలో ఉన్నాయి. ఆ భోజ్యము భోక్త రెండు మూడు అది ఏదైతే ఉన్న రెండిటికి తాను వేరు అని అన్నాడు కదా. వాడు తాను వేరు కదా. ఆ సుషుప్తి ఆ మేలుకున్న సమకాలంలో ఆ స్వప్నము సుషుప్తి రెండిట్లో నేనే ఉన్నాను అంటాం కదా, అతడే నేను అంటాం కదా. అది ఆ రకంగా అంటే ఇక్కడ భోక్త తోచినప్పటికీ, భోక్తృత్వం గుర్తించినప్పటికీ, భోక్త అనేవాడు తోచినప్పటికీ, భోక్త అంటే అనుభవించేవాడు, అనుభవించేవాడు తోచినప్పటికీ, భోక్తృత్వం అనేది గుర్తించినప్పటికీ అతడే నేను అనే దాని యందు భేదము లేదు. భేదమల్లా ఎక్కడ జరుగుతుంది? భోక్త యందు భోక్తృత్వం యందు ఇక్కడే భేదము జరుగుతుంది, కానీ అతడే నేననే యందు భేదము లేదు. మూడిటి యందు నేను ఒక్కడే అని అర్థం. సరిపోయిందండి, నేను యందు ఒక్కడే అని. యో వేదయితో భయం భోజ్య భోక్తృతయో భోక్తృతయా అనేకదా భిన్నం సా ముంజాను నాదిప్యతే. ఎవడైతే ఈ భోజ్యము భోక్తృత్వము ఈ రెండింటినీ ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఆ భోజ్యం వల్ల లిప్తుడు కాడు, ఆ రెండిటి వల్ల లిప్తుడు కాడు. అనుభవించినట్లుగా వాడు తోచినప్పటికీ జాగ్రత్త అవస్థనంతటిని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ జాగ్రత్త వాడికి ఉపాధి కదా. వాడు నేను ఈ జాగ్రత్త ప్రపంచంలో విషయాన్ని తెలుసుకుంటున్నాను అని అక్కడ భోక్తుడుగా అనిపించినప్పటికీ ఆ భోక్తృత్వంతో వాడు లిప్తుడు కాడు అని ఆత్మ. ఆ సమకాలంలో అక్కడ విశ్వడు అనిపించుకున్నాడే కానీ ఆ నేను వాడు లిప్తుడు కాదు. వాడు లిప్తుడై ఉంటే స్వప్నంలో తేజస్సుడిగా మారడు. స్వప్నంలో అక్కడున్న భోజ్యముతో లిప్తుడై ఉంటే వాడు మళ్ళా సుషుప్తిలో మళ్ళా ప్రాజ్ఞుడిగా ఉండలేడు. అందులో లిప్తుడు కాదు. ఆ అవస్థలో సమకాలంలో ఆ అవస్థ యందు అభిమానంతో కూడుకుని ఉంటాడు. జాగ్రత్తలో కూడుకున్న అభిమానము స్వప్నంలో మనకు ఉంటుందా? జాగ్రత్త పోతే ఎలాగా, మావిడు రాదు, మా పిల్లలు లేరు, నా ఇల్లు రాదు, నా అడ్డీలు రావు, ఇన్సూరెన్స్ రాదు అనుకుంటామా? అక్కడ లిప్తుడు కాము. స్వప్న సమకాలంలో ఉండదు కాబట్టి లిప్తుడు కాము. చూస్తున్న సమకాలంలో లిప్తుడుగా ఉన్నట్లుగా అనిపించుకుంటుంది కదా. అందువల్ల చూస్తున్న భోక్తృత్వం అనుభవిస్తున్న సమకాలంలో లిప్తుడుగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ నేను లిప్తుడు కాదు. మూడవస్థలకి లో భోజ్యము ఉంది, భోక్తృత్వంగా అనిపించుకున్నప్పటికీ నిజంగా ఆ భోక్తృత్వంతో ఆయన లిప్తుడు కాడు, నేను సెపరేట్గా ఉన్నవాడు అని. భోజ్యస్య సర్వ ఏకస్య భోక్తృభోజ్యత్వాత్. అంటే సర్వభోజ్యజాతము ఒక్కటైనప్పటికీ సర్వభోజ్యజాతము ఒక్కటైనప్పటికీ భోక్తకి భోజ్యము అప్పుడు కదా, భోజ్యము కాదు కదా. సర్వము భోజ్యము వాడికి అవుతుంది కదా. భోక్తకి సమస్తము భోజ్యం అవుతుంది కదా. ఈ భోక్త ఎవరు? విశ్వడు. సమస్త విశ్వము ఆయనకి భోజ్యమే, సమస్త విశ్వము ఆయన భోజ్యమే కదా. సర్వభోజ్యజాతము ఒక్కటిగా కనిపించినప్పటికీ, ఒక ప్రపంచము లేకపోతే ఒక వెలుగుగా కనిపించినప్పటికీ భోక్త ఒక్కడే. అంతే కదా, భోక్త ఒక్కడే. భోజ్యము నానాత్వం ఎక్కడ చూస్తాము? ప్రపంచంలో లోపల చూస్తాము. విచారించేవాడు భోజ్యం అంటే మొత్తం ప్రపంచం అంతా తీసుకుంటాం.
ప్రపంచం అంతా తీసుకుంటారు. ఆ ప్రపంచంలో భోజ్యం అంతా ఉన్నప్పటికీ ఈయన ఒక్కడే. నహి యస్య యో విషయః సా తేన హీయతే వర్ధతే వా. ఎవరికి నహి యస్య ఎవరికి యో విషయః సా తేన హీయతే వర్ధతే వా. ఎవరికి ఏ విషయం సహజంగా అంటే సహజ స్వభావంతో ఎవరికి ఏ విషయం సహజ స్వభావంతో అక్కడ ఉంటాడో, సహజ స్వరూపం ఏమిటి? ఆయనకి భోక్తృత్వం లేకపోవడం. ఆయన సహజ స్వరూపం ఎప్పుడూ భోక్తృత్వం లేకపోవడం, ఆయన ఎందుకు భోక్తృత్వం అంటకపోవడం. ఆ భోక్తృత్వం లేకపోవడం చేత అతను ఒకప్పుడు హీనత కానీ ఒకప్పుడు వర్ధత కానీ ఉండడు, ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఏ రకంగా నాకు ఒక ఉదాహరణ చెప్పండి చెప్తున్నాడు. నహి అగ్ని స్వవిషయం దగ్ధ్వా కాష్టాది తద్వతు. ఏ రకంగా అంటే అగ్ని స్వవిషయం దగ్ధ్వా. ఇప్పుడు అగ్నిలో ఒక కట్టెలు వేసామనుకోండి, అగ్నిలో కట్టెలు వేస్తే కట్టి యొక్క సంబంధము చేత అగ్నిలో ఉన్న ఉష్ణత్వము కానీ అగ్నిలో ఉన్న ప్రకాశత్వం కానీ తొలగిపోదు. ఎందువల్ల? కట్టి అనేది ఉష్ణత్వం లేనిది, ప్రకాశత్వం లేనిది, అది జడం కదా. అలాంటి కట్టి అగ్నిలో వేసినప్పటికీ ఏ రకంగా అగ్నిలో ఉన్న ఉష్ణత్వము అగ్ని ఆ యొక్క ప్రకాశత్వము ఏ రకంగా దాని సంబంధం చేత కోల్పోదు, లేదా దాని సంబంధం చేత ఉష్ణత్వము కానీ ప్రకాశత్వం కానీ వృద్ధి పొందదు అని. ఆ రకంగానే ఈ భోక్తృత్వము ఆ అవస్థలో ఆ సమకాలంలో తోచినప్పటికీ ఆ భోక్తృత్వముతో ఆ నేను అంటుకున్నదు అని అర్థం. అంటే నిర్వికారంగానే ఉంటాడు, ఆ భోక్తృత్వంతో అంటుకొనడు, ఆ సాక్షి అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? ఈ మొత్తం ఈ అంత సబ్జెక్ట్కి భోక్తృత్వము భోజ్యము రెండు అవిద్యా కార్యమే అని చెప్పడం. అవి ఆయా అవస్థల్లో తోస్తాయి కానీ నిజంగా భోక్తృత్వము భోజ్యము రెండు అవిద్యా కార్యమే. నేను ఏకము, నేను ఎప్పుడు అంటుకొనడు. వాడు ఏ రకంగా అగ్నికి ప్రకాశము లోపము కాదు, ఉష్ణత్వము లోపము కాదు, ఎన్ని రకాల కట్టెలు వచ్చి పడిపోతున్నా ఏ రకంగా దాంట్లో ఉన్న సహజత్వం స్వరూపం ఏ రకంగా కోల్పోదో ఆ రకంగా అది భోజ్యం కాదు అని. ఇప్పుడు భోజ్యము భోక్త ఏదైతే ఉన్నదో అది రెండు అవిద్యా కార్యము అన్నాం. అసలు భోజ్యము భోక్త అంటే ఏమిటి? భోజ్యము భోక్త అంటే ఏమిటి అని మనం విచారించాలి. విచారించినప్పుడు భోజ్యం అంటే ఏమిటి ముందు విచారిద్దాం. భోజ్యం అంటే ఏమిటి? బాగా పల్లెటూరులో అంటే అడవుల్లో ఆ ఇంటీరియల్ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో గిరిజనులు ఉంటారు కదా. ఆ గిరిజనులు పట్టణానికి వచ్చారనుకోండి, ఏమీ తెలియదు వాళ్ళకి, బట్ట కట్టడం కూడా తెలియదు. లోపల ఉన్న గిరిజనులు, నేను అరకు ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళు జాకెట్ వేసుకోవడం బట్టలు సరిగ్గా కట్టడం కూడా వాళ్ళకి తెలియదు. అంత ఇంటీరియర్, అంత లోపల అంత ఇంటీరియర్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు బట్ట కట్టడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కొంచెం ఏదో తయారు చేసి పట్టణాలు చూపిస్తారండి అని చెప్పి తీసుకొచ్చి అనుకోండి ఒక గ్యాంగ్ని. వాళ్ళు తీసుకొస్తే పట్టణం చూసి వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు రాత్రి లేదు వాళ్ళకి అనుకుంటారు వాళ్ళు. పట్టణంలో ఏంటి లైటింగు, అసలు చీకటే లేదు, ఎప్పుడూ పట్టపగలే పట్టణాలు, ఎప్పుడూ పట్టపగలేదు. ఎక్కడికి జూకి తీసుకెళ్ళాం అనుకోండి, ఆ జంతువులు అవి ఇవి చూసి వాళ్ళకి మేపడాలు అవి చూసి ఆశ్చర్యపోతారు. ఇటు కొత్త కొత్త పదార్థాలు హాయిగా బతుకుతున్న అడవులు ఇలాగే. అలాగే మనుషుల యొక్క ప్యాంటు డ్రెస్సు టై ఆ డ్రెస్అప్ అవి చూస్తారు. వాళ్ళ స్కూటర్లు తక్కడాలు, కార్లు వెళ్ళడాలు, వాళ్ళు బిజీగా ఉండడాలు, ప్రపంచం అంతా అలాగ ఉండడాలు అవన్నీ కూడా చూస్తారు. ఇంకా మ్యూజియం చూపించామనుకోండి, మానవుడి యొక్క అస్థిపంజరాలు 1000 సంవత్సరాల క్రితం ఉందండి అస్థిపంజరం అని చూపిస్తుంటే ఇవన్నీ ఆశ్చర్యపోతారు. కొత్తగా ఉంటుంది ప్రపంచం చూస్తే. ఆ యొక్క పట్టణానికి వచ్చిన వాడికి చాలా విచిత్రంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు మొట్టమొదటి ఏం చూసి ఆశ్చర్యపోతాడు? తల్లి ముఖం చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి తల్లి ఏం చేస్తున్నప్పుడు 4 బొమ్మలు కొని వాడి మీద పడేస్తుంది. బొమ్మలు చూసి ఆశ్చర్యపోయి వాడితో ఆడుకుంటూ ఉంటాడు.
వాడికి ఆశ్చర్యం. తర్వాత ఎవరో కొత్త కొత్త మొహాలు వస్తాయి. ఆ తల్లి చెప్పాలి మీ నాన్నరా అని. అప్పుడు వాడికి దాని మీద ఆ వస్తువు మీద అభిమానం కలుగుతూ ఉంటుంది. తర్వాత కొత్త కొత్త విషయాలు వస్తుంటారు, వాడు అందరిని ఆశ్చర్యంగా చూస్తాడు, వాడు మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, గొడవ పడుతుంటారు. ఇవన్నీ వాడికి ఏం తెలియదు. ఎందుకు గొడవ పడుతుంది, ఎందుకు అలా ముఖం చిక్కించారు, ఎందుకు ఇలా చేస్తారు, వాడికి ఏం తెలియదు. ఆ పసిపిల్లడు అన్నీ చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వాడు నేర్చుకుంటూ ఉంటాడు కదా. గిరిజనులకేమో పట్టణానికి వస్తే కొంత, పిల్లలకేమో పెద్దవాళ్ళని చాలా అంటే అవన్నీ కొత్త కొత్త విషయాలు చూస్తే వాడికి కొంత. అలాగే పట్టణవాసులకి శాటిలైట్ తోటి ఇవి కనిపెట్టారు. శాటిలైట్ తోటి మొత్తం అంతా కూడా భూమి అండి గుండ్రంగా ఉంటుందిట, అంతేగాని నలుపాకంగా ఉందట. సైంటిస్టులు చెప్పారు. ఎలా కనుక్కున్నారండి ఆ భూమిని? భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలు తిరిగినప్పుడు ఆ గడిలో వచ్చినప్పుడు శుక్రుడు ఏమిటి మేషంలో ఉన్నాడండి, వృషభంలో ఫలానా వాడు అంటే చెప్తారు కదా. ఏం ఆశ్చర్యం అండి, అంత కనిపెట్టారు అని పట్టణవాసులకి వాళ్ళకి ఆశ్చర్యంగా అవన్నీ కొత్త కొత్తవి అంతా వస్తూ ఉంటే చూడండి. ఇదివరకైతే మనం షూటింగ్ చేస్తే క్యాసెట్ తయారైంది. ఇప్పుడు చిన్న చిప్పు, ఎంత విచిత్రం, వేల పాఠాలు అందులో ఎక్కిపోతాయి ఇంత చిప్పులో. ఈ నాలెడ్జ్ చూసి పట్టణవాసులకి ఎంత ఇంజనీరింగ్ ఎంత చదువుకున్నా ఆ నాలెడ్జ్ ఆలోచిస్తే అందదు, ఆశ్చర్యం వేస్తుంది. అయితే నేను చెప్పేది అంటే ఈ విషయాలన్నీ ఆ గిరిజనులకు ఆశ్చర్యకరమైన విషయాలైనా, పసిపిల్లలకు ఆశ్చర్యకరమైన విషయాలైనా, పట్టణవాసులు అని చెప్పి మూర్చబిళ్ళ వేసుకున్నట్టుగా గొప్ప తెలివైన వాడు అనుకున్న వాళ్ళకి కలిగే ఆశ్చర్యం కలిగిన ఇవన్నీ ఏమిటి? భోజ్యమైన ప్రపంచమే కదా. ఈ భోజ్యమైన ప్రపంచం అంతా ఏదైతే ఉందో ఎక్కడ ఉంది? భోజ్యమైన ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? ఒక దేశము, ఒక కాలంలో ఉంది కదా. దేశం అంటే ఏమిటి? దేశం అంటే ఆకాశము అని శాస్త్రజ్ఞులు అంటారు. దేశం అంటే ఆకాశం పేరు పెట్టారు. కాలం, దేశం అంటే ఆకాశం. ఆకాశంలో ఇదంతా ఉంది అంటే ఆకాశంలో ఈ భోజ్యమైన సకల దృశ్యరాశి ఎక్కడి నుంచి ఎక్కడికి పరిచ్ఛేదము? సూర్యచంద్ర నక్షత్రాలు ఎక్కడ, ఏ దేశంలో? అలాగే ఇక్కడున్న జీవరాశులు ఏ దేశంలో? మనం అంటాం భూమి మీద అంటాం, అది ఆకాశంలో. కానీ ఇది అది అంతా ఆకాశమే. భూమి ఆకాశంలోనే ఉంది. భూమి మీద నువ్వు ఉన్నావు. ఇదంతా ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రాణులు ఏ దేశంలో అంటే భూమిని తీసుకుని అలా చెప్పాలన్నమాట. ఆకాశానికి విభాగం ఎలా చేస్తావు? అక్కడ ఆకాశం, పైన ఆకాశం అది, కిందన ఆకాశం ఇది అంటే భూమి మీద ఉన్నవాడికి అది పైన ఇది కిందనే కనిపిస్తుంది. కానీ టోటల్గా ఆకాశానికి పైన కిందన ఉందా? ఇంకా రెండోది భౌతికంగా వదిలేద్దాం. ఇంకా ఆకాశం కదా, మన ఆలోచన తీసుకున్నాం. ఆలోచన తీసుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయి? మన మామూలు ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి అంటారు కదా. మనసులో ఉన్నాయి అన్నప్పుడు ఆ ఆలోచనలు ఏ కాలంలో వచ్చాయి? ఏ కాలంలో ఎక్కడ ఉన్నాయి? మళ్ళా ఇప్పుడు ఎరుక మరుపు అంటాం కదా. ఆలోచనలు వచ్చే ముందు ఏ దేశం నుంచి వచ్చాయి ఆలోచనలు మనసులోకి? ఎక్కడ నిలిచి ఉన్నాయి ఆలోచనలు? తర్వాత మరుపు, తర్వాత మళ్ళా ఇంకో కొన్ని ఏ దేశంలో అవి నిలిచున్నాయి? ఆకాశంలో. అది ఆలోచనలు ఎక్కడ ఆగి ఉన్నాయి? బాహ్యంగా చూసినా ఆకాశంలో ఎక్కడ హద్దు? ఆకాశం ఎంతవరకు నక్షత్రాలు, ఎంతవరకు మనము, ఎంతవరకు కింద, ఎంతవరకు పైన, ఏ రకంగా విభజన చేస్తాం కదా. ఈ భోజ్య పదార్థాలన్నిటికీ ఉనికికి ఆధారం ఏమిటి? అలాగే కాలాన్ని తీసుకుందాం అనుకోండి. కాలం తీసుకుంటే కాలం అంటే ఏమిటి? భూతము, భవిష్యత్తు, వర్తమానం, అంతే కదా. గుర్తుందా? భూతము, వర్తమానము, భవిష్యత్తు కదా. భూతం అంటే ఏమిటి? వర్తమానం అంటే ఏమిటి? భవిష్యత్తు అంటే ఏమిటి? అది కాలం యొక్క ఫలమానము అన్నాం అనుకోండి. అది కాల ప్రవాహము అన్నాం అనుకోండి. కాల ప్రవాహము అది భూతము, భవిష్యత్తు, వర్తమానం అంటే. భూతం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి అది భూతం? అది రాక ఎక్కడి నుంచి వస్తే అది భూతం అవుతుంది? వస్తున్న దాన్ని భూతం అంట, పోయిన దాన్ని
పోయిన దాన్ని భూతం అంటాం కదా. పోయి ఎక్కడ నిలిచింది అది? భూతం అంటే పోయి ఎక్కడ నిలిచింది? నిలిచిన దాన్ని ఎలా తెలుసుకుంటున్నాము? గతించింది అంటాం కదా. వెళ్ళిపోయింది, గతించిందని. గతించింది, వెళ్ళిపోయిందంటే ఒక బండి చక్రంలా వెళ్ళిపోయిందా భూతము? కాదు కదా. కొన్ని భవిష్యత్తు అంటే, భవిష్యత్తు రాబోతుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దేశం నుంచి, ఏ దేశం నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రకంగా వస్తుంది? భూతము భవిష్యత్తు అంటే రెండు మనకు తోచవు కదా, విచారిస్తే తోచవు కదా. వర్తమానము అందాం అనుకోండి, వర్తమానం ఆ సమయంలో వర్తమానంగా తోచిన ఎక్కడి నుంచి వర్తమానం? ఎంతవరకు వర్తమానం? స్టిల్ అనే పదాన్ని వాడేసింది ఇంగ్లీష్ పదం. స్టిల్ అంటే ఆ స్టిల్ అనేది ఎంతవరకు స్టిల్? ఒక మాటకి ఆ స్టిల్ భూతంలోనో భవిష్యత్తులోనో కలిసిపోతూ ఉంటుంది క్షణక్షణం. ఏ క్షణాన్ని వర్తమానం కింద తీసుకుంటాము? ఆ క్షణము కాలం ఏమిటి? విచారిస్తే కాలానికి దేశానికి రూపమే లేదు. దేశానికి కాలానికి రూపమే లేదు. కాలము దేశము కేవలము మాటయే కదా. దేశకాలాలు విచారిస్తే విషయంగా కనిపించదు. ఈ భోజ్యమైన పదార్థాన్ని బట్టి దేశము కాలాన్ని చెబుతున్నాం. భోజ్యమైన పదార్థాన్ని వదిలిపెట్టి దేశము కాలాన్ని విచారిస్తే కాలము దేశానికి ఉనికి లేదు. అయితే భోజ్యమైన పదార్థాన్ని అన్నింటినీ తెలుసుకున్నవాడు ఎవడు? ద్రష్ట. అంతే కదా. ద్రష్ట తెలుసుకుని ఊరుకుంటున్నాడా? భోజ్యమైన పదార్థాన్ని తెలుసుకుని ఊరుకుంటున్నాడా? లేదు కదా. భోక్త అవుతున్నాడు. భోజ్యమైన పదార్థాన్ని ద్రష్ట తెలుసుకుని భోక్త అవుతున్నాడు. ఏ రకంగా భోక్త అవుతున్నాడు? ప్రియము అప్రియము అని, ఇది కావాలి ఇది వద్దు అని, ఇది ఇష్టము ఇది అనిష్టమని. ఇష్టమైన వాటిని అన్నింటినీ తీసుకుంటున్నాడు, అనిష్టమైన వాటిని అన్ని వదిలిపెడుతున్నాడు. ఏది ఇష్టమో అది ఇంకొకరికి ఇష్టమైతే బాధపడుతున్నాడు, వాడిని ద్వేషిస్తున్నాడు. ఆ ఇష్టము తనకే కావాలనుకుంటాడు. దాని మీద సమాజంలో కొట్లాట, తగాదాలు. ఈ రకమైన ఇష్టము అయిష్టము ప్రియము అప్రియము అతో కూడుకున్న భోజ్యము కేవలం మానవులకే ఉందా? పశువులకి పక్షులకి కూడా ఉంది కదా. ఇప్పుడు ధాన్యము ఎలకలకి భోజ్యం, ఎలక పిల్లికి భోజ్యం, పిల్లి కుక్కకి భోజ్యం కదా. ఒకదానికి ఒకటి భోజ్యం. ఏది తీసుకున్నా ఒకదానికి ఒకటి భోజ్యం. అంటే పశువులు కూడా ద్రష్టలుగా చూసుండిపోలేదు, భోగిస్తున్నాయి భోజ్యం. అలాంటి భోగిస్తున్న భోక్త భోజ్యము రెండు ఈ దేశకాలాలకి కట్టుబడి ఉన్నాయి. దేశకాలాలను విచారిస్తే దానికి రూపము లేదు, దానికి వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము రూపము లేని దేశకాలాదుల్లో భోజ్యము భోక్త రెండు తోచినప్పుడు వాడి వ్యక్తిత్వము వాడి భోజ్యము ఎంతవరకు చూడాలి? చూసామనుకోండి, భోక్త అనుకున్నాండి. అయితే భోక్తృత్వానికి ముందు ఎవరు ఉండాలి? కర్తృత్వం ఉండాలి. భోక్తృత్వానికి ముందు కర్తృత్వం ఉండాలి కదా. కర్తృత్వానికి ముందు ఎవరు ఉండాలి? జ్ఞాతృత్వం ఉండాలి. కర్తృత్వానికి ముందు జ్ఞాతృత్వం ఉండాలి. జ్ఞాతృత్వం అంటే జ్ఞాత, తెలుసుకునేవాడు. కర్తృత్వం అంటే ఆ భోగ్యమైన పదార్థాన్ని పొందడానికి క్రియను వహించేవాడు. భోక్తృత్వం కర్తృత్వం. తర్వాత భోక్తృత్వము అనుభవించడానికి ముందు క్రియావంతుడు కావాలి. క్రియావంతుడు అవడానికి ముందు జ్ఞాత కావాలి, తెలుసుకోవాలి కదా. జ్ఞాత అయిపోతే సరిపోతుందండి? జ్ఞాత అయిపోతే సరిపోతుందా? జ్ఞాత ప్రమాత కావాలి. జ్ఞాత ప్రమాత కావాలి. ఎందువల్ల? మంచి చెడు తెలుసుకోవాలంటే ప్రమాతగా ఉండాలి. జ్ఞాతృత్వాన్ని తెలుసుకుంటే అక్కడ ప్రమాతృత్వం ఏదైతే ఉన్నదో ఎత్స కలగాలి అంటే ప్రమాత కావాలి. ప్రమాతరి ప్రమిత్సోహో ప్రమాణాన్వేషణ భవతి. జ్ఞాతృత్వంతో కూడుకున్నవాడు ప్రమాతృత్వాన్ని వహించాలి. ప్రమాతృత్వాన్ని వహించినప్పుడు అప్పుడు ప్రమాణాలతో అన్వేషణ చేస్తే అప్పుడు కర్తృత్వం కుదురుతుంది. అంతే కదండి. ప్రమాణాలతో అన్వేషణ చేసినప్పుడు అప్పుడు కర్తృత్వం కుదురుతుంది. ప్రమాణములతో అన్వేషణ చేసినప్పుడు కర్తృత్వం కుదిరినప్పుడు
ప్రమేయమైన భోజ్యాన్ని భోక్తృత్వాన్ని వహిస్తాడు. ఇది కదా స్టోరీ, అంతే కదా. అయితే ప్రమాతృత్వాన్ని గురించి విచారించాలనుకోండి, ప్రమాతృత్వం ఎంతవరకు నిజం? ప్రమాత, నేను ప్రమాత అంటే నేను ఫలానా, నేను జీవుడు లేకపోతే ప్రమాత అనుకుంటాం కదా, అది ఎంతవరకు కరెక్టు ప్రమాతృత్వము? అధ్యాస భాషలో చెప్తాడు, ఇక్కడ ఈ శరీరాన్ని పెట్టుకుని నేను నాది అనుకోకపోతే ప్రమాతృత్వం కుదరదు. శరీరము నేను, ఇంద్రియాలు నావి అనుకోకపోతే అక్కడ ప్రమాతృత్వము కుదరదు అని అన్నాడు కదా. నిజమే కదండి. శరీరాన్ని నేను అనుకోకపోతే ప్రమాతృత్వం ఎలా కుదురుతుంది? కుదరదు. శరీరం నేను అనుకుంటే అది అవిద్యారూపమే కదా. ముందు పాఠాలు విన్నాను నేను, అంత అవిద్యారూపమే కదా. శరీరం నేను అనుకుంటే అవిద్యారూపమే కదండి. శరీరంలో చెయ్యి తెగిపోతే నేనులో ఒక వస్తువు తెగిపోదు, కన్నులు అట్టపోతే నేనులో చూపు తొలగిపోదు, కన్నులు అట్టపోతే నేనులో చూపు తొలగిపోదు. దాని చూపు ఏమిటి? శబ్దాన్ని వింటుంది కదా. అలాగే ఆ యొక్క వాసన చూస్తుంది కదా. కన్ను యొక్క గోడము యొక్క దాని యొక్క చూపు పోవచ్చే కానీ దాని నిత్య చూపు, నిత్య ఎరుక దాంట్లో లోపం జరగదు. ఒక ఇన్స్ట్రుమెంట్ దెబ్బతింటే ఆ దానికి ఉన్న ఆ యొక్క నేనికి, ఆ చైతన్యానికి కొంత తగ్గిపోవడం ఉండదు కదా. అందువల్ల శరీరం నేను నాది అనుకోకపోతే ప్రమాతృత్వం కుదరదు. శరీరం నేను నాది అనుకోవడమే అవిద్యా స్వరూపం, ఇంకేమిటి? అంతే కదా. అది అబద్ధం కదా ఆ ప్రమాతృత్వము. ఎందుకంటే శరీరం నేను కాదు. శరీరం నేనైతే అక్కడ ఇంద్రియాలు కానీ అవయవాలు కానీ నష్టపోతే తానులో నష్టం లేదు, జరగటం లేదు. ఆ చూపులో, ఆ ద్రష్టలో ఏ నష్టం లేకుండా ద్రష్టగానే ఉంటున్నాడు. ఇప్పుడు మీ చెయ్యి ఎరిగింది కానీ మీ జ్ఞానంలో, మీ తెలివిలో, మీ ఎరుకలో ఏ నష్టం జరిగింది? అవయవంలో నష్టం జరిగింది. అప్పుడు అవయవంతో కూడుకున్న దేహము ఏదైతే ఉన్నదో అది నా స్వరూపం కాదు, నా స్వరూపం కాదు, నాకంటే అన్యమైనది. ఆ దేహం అనే ఉపాధి చేత నేను బయట విషయాన్ని తెలుసుకుంటున్నాను. అది ఉపాధిని నేను అనుకోకపోతే కానీ ప్రమాతృత్వం కుదరదు. అది ఉపాధిని నేను అనుకోవడం అవిద్య కాదా? అవిద్య కదా. అసలు ప్రమాతృత్వం అనే మూలమే అవిద్య అయినప్పుడు ప్రమాత మొదలుకొని కింద భోగ్యము అనేది అవిద్య కాదా? సమస్తము అవిద్యయే. ఎందువల్ల అవిద్య? సమస్తము దేశము కాలము రెండింటి మీద కూడుకుని ఉన్నది. ఏ దేశము ఏ కాలము రెండింటి మీద కూడుకుని ఉన్నదో ఆ దేశము కాలానికి ఇంతవరకు ఒక నిర్ధారణ జరగలేదు. కాలానికి దేశానికి ఎవరు ఒక రచన చేయలేదు, దాన్ని నిరూపించలేదు, నిరూపించడానికి అవ్వదు. అది కేవలం నోటి మాటయే. అలాంటి దాని మీద ఆధారపడేది వరకు ఎంతవరకు సత్యము? అందువల్ల దేశకాలాదులతో కూడుకుని జాగ్రత్త ప్రపంచంతో వస్తుంది. అందువల్ల దేశకాలాలు హుడక్కి కాబట్టి ఆ దేశకాలాలతో జాగ్రత్త ప్రపంచం అంతా కూడా హుడక్కిపోతుంది. స్వప్నకాలంలో కనిపించే దేశకాలాలతో ఆ ప్రపంచం కనిపిస్తుంది. ఆ దేశకాలాలు హుడక్కి కాబట్టి ఆ ప్రపంచం ఆ స్వప్నంతో హుడక్కైపోతుంది. సుషుప్తిలో దేశకాలాదులే లేవు కాబట్టి ఆ ప్రాజ్ఞుడు నిత్యుడై ఉన్నాడు. ఆ నిత్యుడైన ప్రాజ్ఞుడి మీద కూడా మన అవివేకము, మన అజ్ఞానము, మన అవిద్య చేత ఆ ప్రాజ్ఞుడు కూడా అవిద్యావంతుడు, మూలావిద్య, మూలావిద్య, బీజావత్య అని చెబుతున్నాము. ఇందువల్ల ఆ విద్య ఉంది కాబట్టి దాని గురించి శృతి ఖండించడానికి అవును ఉందని ఒప్పుకొని తర్వాత ఆ ప్రాజ్ఞుడే, దేశకాలాలే ఆయనకి లేవు, ఏ బోధ్యము లేదు, ఏ భోక్త కాదు, కేవలం ప్రజ్ఞప్తి స్వరూపుడై ఉన్నాడు. ప్రజ్ఞప్తి స్వరూపుడై ఉన్నాడు. వాడు ఎందుకు అవిద్య ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా కుదురుతుంది? ఇది జాగ్రత్త అవస్థ యొక్క అభిమానం చేత అక్కడ అవిద్యాన్ని పేరు పెట్టామే కానీ నాయన నిజంగా అది అవిద్యా స్వరూపం కాదు. అందులో భోజ్యము భోక్త రెండు అవిద్యా స్వరూపమే అని చెప్పారు. అది ఇక్కడ విషయం. సహనావత్తు సహనోదరత్తు సహవీర్యం